ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో సర్కిల్స్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1 వీడియోని నేను ఆల్రెడీ చేశాను. మీరు దాన్ని కనుక చూడలేదంటే పైన ఉన్న కార్డ్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఆ వీడియోని చూడవచ్చు. నెక్స్ట్ సర్కిల్స్ పార్ట్ 2లో మనకి వచ్చేటప్పటికి మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ సర్కిల్ ఫ్రమ్ అ పర్టికులర్ పాయింట్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో మినిమం అండ్ మ్యాక్సిమం. సో ఇక్కడ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తాను. సర్కిల్కి సెంటర్ సి అండ్ ఇది మన డయామీటర్, ఇది ఏ అండ్ బి. సో ఇది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ పి. సో ఈ లైన్ అనేది మన డయామీటర్ ఉండగా సెంటర్ మీద నుంచి అట్లా పాస్ అయిందంటే దాన్ని నార్మల్ లైన్ అని చెప్పి అంటాం. సో వాళ్ళు ఇక్కడ మనకి ఏంటంటే ద మినిమం డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ సెంటర్కి ఎంత డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ ఎంత అండ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతారు. సో అటువంటి కేసెస్లో మినిమం డిస్టెన్స్ ఏంటి, మ్యాక్సిమం డిస్టెన్స్ ఏంటి? సో మినిమం డిస్టెన్స్ పిఏ, సో ఇది మినిమం డిస్టెన్స్ పిఏ అండ్ మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చేటప్పటికి పీబీ, ఎందుకంటే దీని లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మినిమం డిస్టెన్స్ పిఏ అండ్ మ్యాక్సిమం డిస్టెన్స్ పీబీ. సో పిఏ వాల్యూ ఏంటి, పీబీ వాల్యూ ఏంటి అంటే మోడ్ సిపి మైనస్ ఆర్. ఇక్కడ సిఏ వాల్యూ ఆర్ అండ్ సిబి వాల్యూ ఆర్. సో మనం ఈ సి నుంచి పికి అంటే ఇక్కడ కొన్ని కోఆర్డినేట్స్ ఇస్తారు, x1 y1 అండ్ ఇక్కడ కోఆర్డినేట్స్ x2 y2. అంటే మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే దాని ద్వారా మనం సెంటర్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి దానికి సమ్ వాల్యూస్ ఇస్తారు. సో అట్లా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి రేడియస్తో కనుక సబ్ట్రాక్షన్ చేసి దాన్ని మాడ్యులస్ తీసుకుంటే అది మనకి మినిమం వాల్యూ. సిమిలర్గా మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి సిపి ప్లస్ ఆర్. సో ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని మినిమం అండ్ మ్యాక్సిమం డిస్టెన్స్ ని కనుక్కోవచ్చు ఫర్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంకొక టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సెకండ్ టాపిక్ ఏంటని చెప్పంటే లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద సర్కిల్ ఆన్ కోఆర్డినేట్. సో లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్. సో లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ మనకి జనరల్ గా తెలుసు, ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, వై ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎప్పుడైనా ఇది ఒక కోఆర్డినేట్ ప్లేన్ తీసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే సర్కిల్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కి మాత్రమే టచ్ అయి ఉంటుంది, ఇక్కడ వై యాక్సిస్ కి అసలు ఏమి టచ్ అవ్వదు అనమాట. సో దీన్ని మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ అంటే సర్కిల్ జనరల్ ఈక్వేషన్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. సో మనం లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్, సో లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ అంటే ఈ వాల్యూ ఏబి వాల్యూ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి అనమాట. సో ఆ లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఏబి ఇంటర్సెప్ట్ అనమాట. ఇక్కడ ఏ అండ్ బి అనే పాయింట్ దగ్గర ఈ సర్కిల్ అనేది ఈ యాక్సిస్ కి టచ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారు. సో ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ వాల్యూ ఏబి. సో వాల్యూ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి. సిమిలర్ గా వై ఇంటర్సెప్ట్. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కి టచ్ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ అంటే ఓన్లీ వై యాక్సిస్ కి మాత్రమే టచ్ అవుతుంది. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో సర్కిల్ కనుక ఇలా టచ్ అయిందని చెప్పంటే ఈ పాయింట్ ఏ అండ్ ఈ పాయింట్ బి, సో ఇట్లా కనుక టచ్ అయిందని చెప్పంటే దీన్ని మనం వై ఇంటర్సెప్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఈ వాల్యూ మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అండర్ రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కింద మనం తీసుకోవచ్చు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ వాల్యూస్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సిమిలర్ గా ఎప్పుడైనా సర్కిల్ టచింగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఆ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని మనం కనుక్కోవాలి అని చెప్పి క్వశ్చన్స్ ఇస్తారు. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఆ డయాగ్రామ్ లో ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ 2 పాయింట్స్ అంటే లైన్ ఆ యాక్సిస్ మీద 2 పాయింట్స్ మీద టచ్ అయింది. ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తారు, అది ఎక్స్ యాక్సిస్ కి టచ్ అవుతుంది. సో ఆ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేటప్పటికి జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. అంటే సి వాల్యూ వచ్చేటప్పటికి మనకి జీ స్క్వేర్ అనమాట. ఎందుకు జీ స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి సెంటర్ నార్మల్ గా మైనస్ జీ మైనస్ ఎఫ్ అని చెప్పి రాసుకుంటాం. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఇది 0 అయిపోతుంది.
సో అందుకని చెప్పి సి ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ప్లేస్ లో జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్ గా వై ప్లేన్ లో కనుక సర్కిల్ కనుక లై ఉంది అని చెప్పంటే దాన్ని మనం ఎఫ్ ప్లేస్ లో తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. సో మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ టూ ఈక్వేషన్స్ ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదే ఇప్పుడు ఇదేమో ఫస్ట్ కేస్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ కి టచ్ అయింది, ఇది సెకండ్ కేస్ ఓన్లీ వై యాక్సిస్ కి టచ్ అయింది. సో థర్డ్ కేస్ టూ యాక్సిస్ కి కనుక టచ్ అయితే దాని ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫోర్త్ కేస్ ఇప్పుడు ఇది డయాగ్రామ్ ఇలా ఉంది. సో ఈ టూ యాక్సిస్ మీద టచ్ చేసుకుంటూ సర్కిల్ ఇలా వచ్చింది. సో ఇది ఏ, ఇది బి, ఇది సి పాయింట్ అండ్ ఇది డి పాయింట్. సో 4 పాయింట్స్ దగ్గర ఈ సర్కిల్ అనేది టచ్ అయింది బోత్ ఎక్స్ యాక్సిస్ కి ఇంకా వై యాక్సిస్ కి. సో అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ జీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి. సో జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ అండ్ సి వాల్యూ బోత్ ఈక్వల్ అనమాట. సో అప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2√cx. ఈ రూట్ కి ఎక్స్ కి సంబంధం లేదు. సో ఈ ఓన్లీ సి ఒక్కదానికే రూట్ అనమాట. సో 2√c ఇంటూ ఎక్స్ ప్లస్ 2√c ఇంటూ వై ప్లస్ ఆర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి వచ్చిన సర్కిల్ ఈక్వేషన్. సో ఇలా టూ సైడ్స్ ప్లేన్స్ కనుక టచ్ అయితే మనం దీన్ని ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ అ సర్కిల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ టాపిక్ బేస్ చేసుకొని మనం లైన్ ఈక్వేషన్స్ ఇంకా సర్కిల్ ఈక్వేషన్స్ నోటేషన్స్ అన్ని మనం తీసుకురావడం జరుగుతుంది. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ అ సర్కిల్. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ లో మనం సెంటర్ హెచ్ కామా కే అనుకుందాం. సో సెంటర్ హెచ్ కామా కే అయితే అండ్ రేడియస్ గ్రేటర్ దెన్ 0 అనుకుందాం. సో అప్పుడు మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. సో ఇది మనకి వచ్చిన కోఆర్డినేట్స్. ఇక్కడ థీటా వాల్యూ అనేది 0 నుంచి 2π మధ్యలో లై అవుతుంది అనమాట. అంటే థీటా బిలాంగ్స్ టు 0, 2π అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఇక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ అ సర్కిల్ విత్ సెంటర్ ఎట్ ఆరిజిన్ అయినప్పుడు ఈ హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా బదులు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అని మనం రాసుకోవచ్చు. ఈ కేసు ఓన్లీ సెంటర్ 0, 0 ఉన్నప్పుడు. కానీ ఈ కేసు వచ్చేటప్పటికి సెంటర్ హెచ్ కామా కే ఉంటే ఈ కేసు అంటే ఈ సబ్స్టిట్యూషన్స్ తీసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆర్ కాస్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నొటేషన్స్. దాదాపు చాలా మందికి నొటేషన్స్ అంటే తెలియదు సి సర్కిల్స్ లో. సో ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్. దాన్ని మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ S1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x1 ప్లస్ y1 ప్లస్ g టైమ్స్ ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ 2f టైమ్స్ ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది టూ కోఆర్డినేట్స్ ఇస్తారు. అంటే x1 y1 అనే కోఆర్డినేట్ ఇచ్చినప్పుడు అంటే సింగిల్ కోఆర్డినేట్ ఇచ్చినప్పుడు S1 కనుక్కోమంటే ఇలా కనుక్కోవాలి. దీన్ని మనం ఇట్లా రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి S12 అండ్ ఈ నొటేషన్స్ అనేది పారాబోలా, సర్కిల్, ఎలిప్స్ అండ్ హైపర్బోలాకి సేమ్ ఉంటాయి. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్లిప్స్ లో అయితే మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి ఎక్లిప్స్ లో వచ్చే ఈక్వేషన్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్. అదే హైపర్బోలాలో అయితే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి హైపర్బోలాలో వచ్చే ఈక్వేషన్. సో సిమిలర్ గా S1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఎలిప్స్ ఇంకా హైపర్బోలాలో అడిగితే x1 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ S12 ఈక్వేషన్ ని మనం ఇప్పుడు చూద్దాం. S12 ఈక్వేషన్ అని చెప్పంటే సిమిలర్ గా ఈ S1 ఈక్వేషన్ లాగానే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే S12 ఈక్వేషన్ లో x1 x2 ప్లస్
y1 y2 plus g times of x1 plus x2 plus f times of y1 plus y2 plus c is equal to 0. ఇది మనకి వచ్చేటప్పటికి S12 ఈక్వేషన్. అంటే S1 కి S12 కి ఈక్వేషన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సింగిల్ కోఆర్డినేట్స్ తీసుకుంటాం x1 x2, కానీ ఇక్కడ టూ కోఆర్డినేట్స్ x1 y1 ఇంకా x2 y2. సో ఈ టూ కోఆర్డినేట్స్ తీసుకుంటాం కాబట్టి ఇది S12 ఈక్వేషన్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి S11 ఈక్వేషన్ లో ఓన్లీ సింగిల్ కోఆర్డినేట్, అది s ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం S11 లో అని కూడా రాసుకోవచ్చు. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ plus 2g times of x1 plus 2f times of y1 plus c is equal to 0. సో ఈ S11 ఈక్వేషన్ ని మనం పవర్ ఆఫ్ ద పాయింట్ అని కూడా అనొచ్చు. సో పవర్ ఆఫ్ ద పాయింట్ అంటే S11 is equal to 0 అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో పవర్ ఆఫ్ ద పాయింట్ డెఫినేషన్ ఏంటని చెప్పంటే, ఇఫ్ s is equal to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 is a circle equation, then and p of x1 and y1 is a point, then power p is equal to S11 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అసలు పవర్ ఆఫ్ ద పాయింట్ అంటే ఏంటి? సో పవర్ ఆఫ్ ద పాయింట్ అంటే ఒక సర్కిల్ తీసుకుందాం, ఆ సర్కిల్ కి ఒక కార్డ్ లేదా ఒక లైన్ సెగ్మెంట్ ఇలా డ్రా చేసుకున్నాం. సో ఇది ఒక రే. సో ఇది పాయింట్ P, ఇది A అండ్ ఇది B. సో మల్టిప్లికేషన్ అన్నమాట, PA ఇంటూ PB, డిస్టెన్స్ బిట్వీన్ PA అండ్ PB is equal to S11. సో దీన్ని మనం పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాం. సో ఇప్పుడు పవర్ P ఆఫ్ x1 y1 అనేది ఒక కోఆర్డినేట్ పాయింట్ ఇచ్చారు మనకి, అండ్ ఒక సర్కిల్ ఈక్వేషన్ s is equal to 0 ఇచ్చారు. సో దానికి పవర్ is equal to ఏంటంటే దాని వాల్యూ S11. అంటే ఈ ఇచ్చిన వాల్యూస్ ని మనం డైరెక్ట్ గా సర్కిల్ ఈక్వేషన్ x1 x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి S11 వాల్యూ వచ్చేస్తుంది. సో దాని పవర్, therefore పవర్ is equal to S11 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ బేస్డ్ ఆన్ పవర్. పవర్ ఆఫ్ అ పాయింట్ ఆన్ సర్కిల్ 0. సో పవర్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ సర్కిల్, ఈ సర్కిల్ మీద పవర్ 0 ఉంటుంది. నెక్స్ట్ పవర్ ఈజ్ పాజిటివ్ ఇఫ్ ద పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు పాయింట్ P అనేది అవుట్ సైడ్ సర్కిల్ కనుక ఉందంటే దీని పవర్ పాజిటివ్ గా ఉంటుంది. అదే ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటే దాని పవర్ నెగిటివ్ ఉంటుంది. సో పవర్ ఆన్ ఎ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పవర్ ఈజ్ పాజిటివ్ outside circle. So power is positive outside circle, power is negative inside circle. So ఈ 3 పాయింట్స్ ని మనం గుర్తుంచుకోవాలి.